సింగరేణిలో ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారులు లేకుండా పోయారు. కీలకమైన శాఖాధిపతుల పోస్టులు అన్ని ఖాళీగానే ఉన్నాయి. సీఎండీ పోస్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. డైరెక్టర్ పోస్టులు కూడా చాలా వరకు ఖాళీగా ఉండడంతో కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం హెడ్ క్వార్టర్ గా ఉంటున్న సింగరేణి సంస్థలో ఇప్పుడు అధికారుల పోస్టింగ్లు ఖాళీగా ఉన్నాయి. సింగరేణి సంస్థకు ఒక సీఎండీ ఉంటారు. గతంలో ఆ పోస్టులో ఐఏఎస్ మాత్రమే ఉండేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పోస్టులో ఐఆర్ఎస్ కు చెందిన బలరాంని నియమించారు. ఆయన కాలపరిమితి ఇటీవల ముగియడంతో కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం బలరాం పొడిగింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సింగరేణి సీఎండీ పోస్టు వ్యవహారం డోలాయమానంలో పడింది. ఎవరైతే సంచాలకులు డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఎక్స్టెన్షన్ రాని కారణంగా ఈరోజు సమస్యలు పరిష్కారం కావడం లేదు. అందుకే మేము ఈరోజు సింగరేణి కాలేజీలో ఉన్నటువంటి స్తబ్దతను నిజంగా తొలగించాలంటే ఒక కమిటీ లాగా ఉండి ఫస్ట్గా రాజకీయంగా ఎదుర్కోవడానికి సంబంధించి ఈరోజు మన గవర్నమెంట్ తోని ఒక మెమోరాండం కార్యక్రమాలు ఇవ్వాలనేది. సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం ఎక్కువైందని సిపిఐ ఆరోపిస్తోంది. సింగరేణిలో డైరెక్టర్ల పోస్టుల వ్యవహారంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరుతున్నారు. సింగరేణిలో పరిపాలనా విభాగంలో సీఎండీ తర్వాత 5 డైరెక్టర్లు ఉంటారు. ఇప్పుడు 4 పోస్టుల్లో డైరెక్టర్లు లేరు. కేవలం ఒకే ఒక్క పోస్టులో అంటే E&M పోస్టుకు మాత్రమే డైరెక్టర్ ఉన్నాడు. ఒక్కరు పదవీ విరమణ పొందగా మిగిలిన 3 పోస్టులలో 2 కాలపరిమితి ముగిసింది. ఒక్కరిని పక్కన పెట్టారు. అయితే ఈ డైరెక్టర్లుగా ఇప్పుడు 3 పొడిగించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సింగరేణిలో డైరెక్టర్ల పోస్టుల వ్యవహారంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డైరెక్టర్లు సీఎండీ పోస్టుల భర్తీ వ్యవహారం పెండింగ్లో పెట్టడంతో సింగరేణిలో ఎటువంటి నిర్ణయాలను యాజమాన్యపరంగా తీసుకోలేకపోతున్నారు. వెంటనే సీఎండీ డైరెక్టర్ల పోస్టుల వ్యవహారంలో నిర్ణయాలు తీసుకోవాలని సిపిఐ, ఏఐటీయూసీ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.